వేదిక పైన గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే మా యొక్క కౌన్సిల్ సభ్యులందరికీ, మిగతా అధికారులందరికీ, అలాగే వేదిక ముందున్న మన మున్సిపాలిటీ అధికారులందరికీ, అంగన్వాడీకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ఏదైతే ఈరోజు 99 యాక్షన్లో ప్లాన్లో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రోగ్రామ్, ఈ మరి 99 యాక్షన్ ప్లాన్ అంటే మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మన తెలంగాణని అన్ని రంగాల్లో ముందుంచాలన్నది ఒక ముఖ్య ఉద్దేశం. విద్యలో కావచ్చు పునీత మేము ఒక ప్రోగ్రామ్ ఉంది అలేవారు, దానికి మన గౌరవ మంత్రివర్గం రావడం జరిగింది. మరి ఎందుకు పెట్టుకోవడం జరిగింది అంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యం ఏం పాటించాలి? మద్యం సేవించకూడదు, మొబైల్ చూడకూడదు, వేగం తక్కువ స్పీడ్తో వెళ్ళాలి. మరి దానివల్ల నష్టం ఏంటి ఒకసారి ఆలోచిస్తే, మన ఫ్యామిలీ ఒక్కరి కానీ డ్రైవ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఆ ఫ్యామిలీ మొత్తం నష్టపోతుంది. మరి దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మనమే తీసుకోవాలి. కాబట్టి మన ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే, మరి మనం గవర్నమెంట్ స్కీమ్లే ఇస్తున్నాం, దానివల్ల కొందరు లాభపడుతున్నారు. మరి మిగతా ఏవైతే నష్టాలు ఉన్నాయో కొన్ని అవగాహన ఉంటాయి ప్రజలకు అని వారి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఒక దీన్ని దీక్షగా పూనుకొని 99 రోజులు మనం దీన్ని దీక్షగా తీసుకొని మనం పాటించి మనం అవగాహన కల్పిస్తే మనం ఏదైతే మనం మొదలు పెట్టామో అది జనాలకు రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఫాలో అవుతారన్నది ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క దానికి మనం 1 వీక్ తీసుకున్నాం. మొన్న ఆరోగ్యం గురించి కావచ్చు, దానికి కూడా మనం 6 days తీసుకున్నాం. ఇప్పుడు అలై ప్రోగ్రామ్, దీనికి ఒక 6 days. ప్రతి ఒక్క రంగంకి 1 వీక్ 6 days ఇట్లా కేటాయిస్తే ఆ యొక్క రంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మరి దాని గురించి మనం ఎందుకు ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, మరి మనం తెలంగాణ నంబర్ 1 కావాలంటే మన సహాయం అదే మన తోడ్పాటు ఎలా ఉండాలి, మనం కూడా ఎలా అందులో భాగం కావాలి అన్నది తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ముఖ్యంగా పేదలకు చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నాకు ఒక ఇల్లు ఉండాలని. అది గొప్ప పథకం. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇల్లు కేటాయించడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి చాలా మంది ఘనంగా పెళ్లి చేయాలనుకుంటారు, అలాంటి వారికి పాపం చేసి అప్పుడే పాలవుతారు. అందుతో పాటు దాంట్లో కొంచెం సహాయం మన గవర్నమెంట్ అందిస్తే సంతోషపడతారు అన్నట్టుగా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కరెంట్ కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కటి అన్ని స్కీమ్స్ చూసుకుంటే మన పేదల కోసం పనిచేసే గవర్నమెంట్ అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగి చేయించుకునే ఓపిక పేదలకు ఉండదు. పాపం వాళ్ళు ఎన్నిసార్లు వెళ్తారు. కాబట్టి ఈ 100 రోజులలో వాళ్ళకి ఏవైతే పనులు కావో డైరెక్ట్ మన గవర్నమెంట్ వాళ్ళ దగ్గరకు వచ్చి వర్క్లన్నీ చేయిస్తుంది. దీన్ని బట్టి ఆలోచిస్తే మన గవర్నమెంట్ పేదల మీద ఎంత శ్రద్ధ చూపిస్తుందో మనకు అర్థమైపోతుంది. ఒకటాని కాదు, ఇలా చెప్పుకుంటే మనకి ఒక్క రోజు సరిపోదు. అన్ని రంగాల్లో మనం ముందుండాలంటే ఇప్పుడు ఇక్కడున్న మెట్మా వాళ్ళు కానీ, అంగన్వాడీ కానీ, మిగతా మన మున్సిపల్ ఆఫీసర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంది. మీ యొక్క బాధ్యత ఏంటి, మరి మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నాకు ఇచ్చిన నా రెస్పాన్సిబిలిటీ నేను 100% ఇవ్వాలా. ఇప్పుడు నేను కూడా నా 100% ఇవ్వాలా. అది నేను 100% ఇస్తేనే మన ఆదిలాబాద్ నెంబర్ 1గా ఉంటుంది, ఆ తర్వాత తెలంగాణ నెంబర్ 1 ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు భాగం కావాలా. అలాగే సార్, మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మా అంగన్వాడీ టీచర్లు కొందరు దాదాపు నా దగ్గరకు వచ్చి అడిగారు, సార్ అంగన్వాడీకి సంబంధించిన అంగన్వాడీ సెంటర్స్ లేవని చెప్పిండు. సార్ కూడా ఇక్కడే ఉన్నారు, ఇందాకే చెప్పిండు మనకు మీకేమైనా కావాలంటే చెప్పండి అమ్మా, మా నుంచి మేమైనా సహాయం చేస్తామని. కాబట్టి